99 టీవీ నేను ప్రియాంక వీళ్ళు అమ్మాయిల ఆటం బాంబుల రీల్స్ కోసం పాపులారిటీ కోసం నెట్ లో లైక్స్ కోసం ఎంతకు తెగిస్తున్నారో చూస్తే గుండెలు గగురు పొడుస్తాయి రీల్స్ పిచ్చి ముదిరిన ఈ కాలం అమ్మాయిలు ఎంత వరకైనా వెళ్తున్నారు మధ్యప్రదేశ్ లో ఓ అమ్మాయిల గ్యాంగ్ చేసిన దారుణం దేశం మొత్తాన్ని షాక్ గురి చేస్తోంది అచ్చం సినిమాల్లో చూసే సీన్లా కిడ్నాప్ దాడి వీడియో షూట్ సోషల్ మీడియాలో అప్లోడ్ ఇది రీల్ కాదు రియాలిటీ బయటపడిన భయానక ఘటన చూస్తే ఒళ్ళు జల్దరిస్తోంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం ప్రశాంతంగా ఉండే నగరం కానీ ఓ మూల నిశ్శబ్దంలో ఈ అమ్మాయిల గ్యాంగ్ మాత్రం ఒక రియల్ టైం క్రైమ్ రీల్ స్క్రిప్ట్ రాస్తోంది రీల్ కోసం రెచ్చిపోయిన అమ్మాయిల గ్యాంగ్ తమ టార్గెట్ ను ఎంచుకుంది ఓ యువతిని కిడ్నాప్ చేశారు స్నేహం పేరుతో చేరువై మచ్చిక చేసుకుని దగ్గరకు పిలిచారు ఒంటరిగా ఉన్న టైంలో పట్టు బిగించారు అక్కడి నుంచి మొదలైంది అసలు భయం గ్యాంగ్ కు లీడర్ గా వ్యవహరించిన యువతి మిగిలిన ఇద్దరు 17 ఏళ్ల బాలికలకు సూచనలిచ్చింది తాము కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అమ్మాయి జుట్టు పట్టుకుని లాగటం కాళ్లతో తన్నటం చెంప చెళ్లుమనిపించడం ముగ్గురు ఆడరోడీలు 6 చేతులు ఒక బలహీన అమ్మాయిపై దాడి అమానుషంగా సాగింది కానీ ఇక్కడ భయంకరమైన విషయం ఏమిటంటే ఇవన్నీ మొబైల్ కెమెరా ఆన్లోనే జరిగాయి వీళ్లకు కావాల్సింది దాడి కాదు వీడియో కంటెంట్ కావాలి అదే రీల్ అదే వ్యూస్ అదే పాపులారిటీ రాక్షసుల కంటే దారుణంగా హింసించి అదేదో ఘనకార్యం అన్నట్లు వీడియో తీసి రీల్స్ లా అప్లోడ్ చేశారు ఇంకేముంది ఈ ఆడరౌడీల అరాచకం నెట్టింట్లో వైరల్ అయింది అక్కడి నుంచి మొదలైంది మరో కథ వీడియో చూసిన బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక షాక్ కు గురైన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు సాక్ష్యం కోసం వెతకాల్సిన పని లేదు ఎలాగూ క్రైమ్ వీడియోలోనే ఉంది వైరల్ వీడియో కాల్ డేటాలా పనిచేసింది కేసు రిజిస్టర్ చేసిన 3 గంటల్లోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఇద్దరు 17 ఏళ్ల బాలికలు గ్యాంగ్ లీడర్ గా వ్యవహరించిన 25 ఏళ్ల యువతి ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమే ఈ దారుణాలకు పాల్పడ్డారు రీల్స్ కోసం రెచ్చిపోయిన రౌడీయిజంగా గుర్తించారు ఇద్దరు మైనర్లు కాబట్టి జువైనల్ జస్టిస్ ప్రకారం బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు వారికి లీడర్లా వ్యవహరించిన యువతిని మహిళా జైల్లో ఉంచారు ఇదొక్కటే కాదు ఈ గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటి దాడులు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు యువతులపై అమానుష దాడులు మైనార్టీ కూడా తీరని చిన్న అమ్మాయిల చేతల్లో పెద్ద క్రైమ్లు రీల్స్ పిచ్చి రౌడీయిజంగానే మారింది రీల్స్ ఫిల్టర్ వేయొచ్చు కానీ క్రైమ్ కు ఫిల్టర్ ఉండదు ఈ కేసు ఆ వాస్తవాన్ని మరోసారి చెప్పింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటన సమాజం ముందు పెద్ద ప్రశ్న నిలిపింది లైక్స్ కోసం ఇలా దారుణాలకు దిగుతారా పాపులారిటీ కోసం ఎంతవరకైనా దిగజారుతారా అంటూ సమాజం ప్రశ్నిస్తోంది